గగన్ శరచంద్ర ఇద్దరు కర్రసాము పోటీల్లో భీకరంగా పోరాడుతూ ఉంటారు. భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది గగన్ని. గగన్ శరచంద్రాన్ని కొట్టి కింద పడేలా చేస్తూ ఉంటాడు. శరచంద్ర కూడా ఏమాత్రం తగ్గకుండా గగన్కి గట్టి పోటీ ఇస్తూ ఉంటాడు. శరచంద్ర కొట్టిన దెబ్బలకి పల్టీలు కొడుతూ మళ్ళీ అంతే ఎనర్జెటిక్గా లేచి నిలబడి దాడి చేస్తూ ఉంటాడు గగన్. శరచంద్ర అలా కొడుతూ ఉన్న గగన్ లేచి నిలబడుతూ ఉన్న అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది గగన్ని. శరచంద్ర పోటీల్లో ఓడిపోతున్నాడని గ్రహించిన అపూర్వ ఒక కన్నింగ్ ప్లాన్ వేసి దేవునికి దండం పెట్టుకోవడానికి వెళ్ళిన భూమికి ఒక మాట చెప్తుంది. ఈ పోటీల్లో మీ నాన్న చేతిలో ఆ గగన్ ఓడిపోతే నిన్ను కూతురిగా ఒప్పుకుంటానని ఆయన సందేశం పంపించారు అని అనగానే భూమి ఆ మాటకి ఒప్పుకుంటుంది. శరచంద్ర ఓడిపోతుండగా గగన్ గెలుస్తుండగా ఆ మాటలు భూమికి గుర్తొస్తూ ఉంటాయి. గగన్ని కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. శరచంద్ర ఓడిపోతూ ఉంటాడు. భూమి గగన్ని ఆపగలుగుతుందా? గగన్ పోటీల్లో ఓడిపోతాడా? లేదంటే అపూర్వ కుట్రని తిప్పికొట్టి శరచంద్రపై గగన్ గెలిచి శరచంద్ర తన మాట వినేలా చేసి భూమికి గగన్ ఆశీర్వాదం ఇప్పించగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.